ఉగాది పండుగ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని దేవాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక వేములవాడ, కొండగట్టు, ధర్మపురి సహా పలు ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కరీంనగర్ జిల్లాలోని ఆలయాల్లో భక్తుల రద్దీపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. ఉగాది శ్రీ పరాభవనామ సంవత్సరం సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీ కనబడుతోంది. ప్రస్తుతం నేను కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో ఉన్నాను. ఇప్పుడు చూడొచ్చు, కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా కనిపిస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి మహాకాళి, లక్ష్మి, సరస్వతి ముగ్గురు అమ్మవార్లకు కూడా అలంకరణ చేశారు. ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో, తెలుగు సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో ఉగాది పచ్చడి సేవించి అలాగే దైవానుగ్రహం కోసం భక్తులు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారని చెప్పుకోవచ్చు. ఈరోజు ఉగాది నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తుల రద్దీ, కుటుంబ సమేతంగా వస్తున్నటువంటి భక్తుల రద్దీ అయితే కనిపిస్తుంది. మనం చూడొచ్చు, పెద్ద ఎత్తున భక్తులు దేవాలయాల్లో వస్తున్నటువంటి సందర్భంగా రద్దీ భారీగా పెరిగింది. ఒకసారి మన స్థానిక పురోహితులు ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా అమ్మవార్లకు ఎలాంటి పూజలు నిర్వహించారు సార్? భక్తులకి ఎలాంటి సూచనలు చేస్తూ ఉన్నారు కొత్త సంవత్సరం సందర్భంగా? ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ముందుగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, అమ్మవారి భక్తులకు అందరికీ కూడా నూతన పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ప్రత్యేకంగా అమ్మవారికి నూతన సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి ఉదయాత్ పూర్వమే అమ్మవారికి మహా అభిషేకం జరిగింది. తదనంతరం భక్తులందరిచే కుంకుమార్చన కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు షడ్రుచోపేతమైనటువంటి ఉగాది పచ్చడి వితరణ జరుగుతుంది. అలాగే సాయంత్రం పంచాంగ శ్రవణం జరుగుతుంది. అలాగే జగద్గురువులు హంపి పీఠాధిపతులైనటువంటి విరూపాక్ష విద్యారణ్య స్వాముల ఆశీర్వచనం కూడా ఉంటుంది సాయంత్రం. ఇలా ఈరోజు మన మహాశక్తి దేవాలయంలో అంగరంగ వైభవంగా యుగానికి ఆది ఉగాది నాడు ఈ పర్వదినమున అందరికీ శుభాలు కలగాలని మన గుళ్ళో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరానికి సంబంధించి కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. పరాభవం అంటే ఏమిటి, అసలు సంస్కృతంలో వేరే అర్థమైనా ఉందా, లేదు అంటే పరాభవంతో కూడినటువంటి పేరు ఎందుకు వచ్చింది అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ చాలా మందిలో ఉంది. దీనికి ఏమైనా అర్థం చెప్తారు? ఈ సంవత్సరాల నామాలు ప్రభవ, విభవ ఇలా ప్రతి సంవత్సరం 60 సంవత్సరాలకు 60 పేర్లు ఉన్నాయి. ఆ 60 పేర్లలో పరాభవ అంటే ఓటమి అని అర్థం. ఆ ఓటమి ఎలా ఉంటుంది అంటే చెడు ఓడిపోవడాన్ని కూడా ఓటమి కాబట్టి మనం దాన్ని అలా చెడు మీద మనం గెలిచినప్పుడు చెడు ఓడిపోయింది, పరాభవం చెందింది అని మనం అలా తీసుకొని ఆ అమ్మవారి ఆశీస్సులుంటే అలాగే మనకు ఈ సంవత్సరం అన్నీ కూడా మన కష్టాలన్నీ ఓడిపోయి మనం అన్ని విషయాల్లో విజయాలు సాధించాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. పరాభవం అంటే ఓటమి లేదా ఓడిపోవడం అనే అర్థం. మనము ఈ ఓటమిని అంగీకరించము. ఎందుకంటే మన దగ్గర ధర్మం ఉన్నప్పుడు ఓటమి సంభవించదు. అధర్మము ఓడిపోవాలి, ధర్మము విజయాలు సాధించాలని ఈ సంవత్సరంలో అమ్మవారిని కోరుకుంటూ ఆ అమ్మవారి ఆశీస్సులకు పాత్రులవుతున్నారు. సో మొత్తంగా ఇది కొత్త సంవత్సరం ఉగాది నేపథ్యంలో, తెలుగు సంవత్సరాది నేపథ్యంలో అన్ని దేవాలయాల్లో ఇలాంటి రద్దీ కనబడుతోంది. ముఖ్యంగా ప్రముఖ క్షేత్రాలైనటువంటి వేములవాడ కావచ్చు, కొండగట్టు కావచ్చు, ధర్మపురి, అలాగే కరీంనగర్లో ఉన్నటువంటి పాత శివాలయం, ఇలాంటి మహాశక్తి ఆలయం, ఇలా ప్రముఖ దేవాలయాలన్నింటిలో కూడా భక్తుల రద్దీ కనిపిస్తోంది. పరాభవనామ సంవత్సరం రోజు మొదటి రోజు దేవాలయాలు దర్శించుకొని సంవత్సరం అంతా కూడా బాగుండాలని భగవంతుని అందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, హెచ్ఎంటీవీ, కరీంనగర్ జిల్లా నుంచి.